మీరు ఈ మూవీ కోసం మ్యూజిక్ నేర్చుకున్నారు. అవును. దీనికి ఎన్ని రోజులు పట్టింది? 3 to 4 months. కానీ నేర్చుకోలేదు. నేర్చుకున్నట్టు నటించడానికి నేర్చుకున్నా. మ్యూజిక్ ఇస్ వెరీ ఇట్స్ హ్యూజ్ వాస్ట్ ఓషన్ అండి అది. సో వంశీస్ ఇన్పుట్ వాస్ ప్లే చేసేటప్పుడు వాడు తప్పు ప్లే చేస్తున్నాడు, మ్యూజిక్ తెలిసిన వాడికి కనిపించకూడదు. సో వేరెవర్ నీ ఫింగర్స్ ఎక్కడున్నా ఐ వాంట్ యూ టు ప్లే ద రైట్ నోట్స్ అన్నారు. సో అలా యాక్ట్ చేయడానికి 4 months పట్టింది. దీనికన్నా మ్యూజిక్ నేర్చుకోవడమే బాగుంటుంది. దానికి సంవత్సరాలు పడుతుందండి. ఆ తర్వాత యాక్టింగ్ వదిలేసుకోవాలి పాపం. అంటే అన్ని సంవత్సరాలు మూవీ ఆగదని పాపం యాక్టింగ్ వరకే నేర్చుకుని లేదు, వదిలేదు. ప్యారలల్గా రిహార్సల్స్ చేస్తున్నాం. మార్నింగ్స్ లైక్ పియానో ఎలా ప్లే చేయాలి నేర్పిస్తే ఈవినింగ్స్ యాక్టింగ్ వర్క్షాప్ జరిగేది. ఓకే. అండ్ అలా మొత్తం లైక్ ఆల్ ఆఫ్ అస్ యాక్టర్స్ అందరం ఫ్రెండ్స్ లాగా లైక్ ఆన్ స్క్రీన్ అది మాకు బాగా హెల్ప్ అయింది. బికాస్ them learning music was also part of their acting process. ఇప్పుడు ఒక మ్యూజిషియన్ ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తే ఎలా మూవ్ అవుతారు, ఏం చేస్తారు అనేది ఈజ్ అ కీ రోల్. ఇప్పుడు నేను వచ్చి ఓకే ప్రీతం నువ్వు సినిమాలో కంపోజర్ పియానిస్ట్, బట్ దెన్ ఇఫ్ ఈ డస్ నాట్ నో హౌ టు మూవ్ లైక్ అ పియానిస్ట్, హౌ డస్ ఇట్ మేక్ హిమ్ అ పియానిస్ట్ ఆన్ స్క్రీన్? ఇట్లా అంటావా? సో యూ నీడ్ టు నో హౌ టు మూవ్. ఇఫ్ ఈస్ ప్లేయింగ్, సమ్మన్ ఇస్ ప్లేయింగ్ ద వయలిన్, హౌ డు యూ ప్లే ఇట్? యూ హ్యావ్ టు look like you actually know how to do it if you're బాడీ playing లాంగ్వేజ్ అంతా మ్యాచ్ అవ్వాలి. అండ్ ఆర్కెస్ట్రా అంటున్నాము అంటే 30 మంది ఉంటారు వీళ్ళు, సో వాళ్ళతో పాటు సింక్ లో ఉండాలి వీళ్ళు. కాదు, బీయింగ్ ఏ మ్యూజిషియన్ యాక్టింగ్ అనేది చాలా డిఫరెన్స్. ఎందుకంటే మ్యూజిషియన్కి తెలుసు ఆల్రెడీ వాట్ నోట్స్ విల్ వీ టచ్ దట్ మ్యూజిక్ ప్లే అవుతుంది అనేది తెలుసు. బట్ మ్యూజిక్ నాలెడ్జ్ లేకుండా ఏ నోట్ పట్టుకుంటే ఆ స్వరం బయటకు వస్తుంది అనేది చాలా కష్టం. అపశృతి అయినా పర్లేదు, నోట్స్ మాత్రం కరెక్ట్గా ఉండాలి అనేది. జిమ్ చేయడం చాలా ఈజీ సార్. అది అలా చేతులు అలా పెట్టుకొని వాళ్ళంతసేపు ప్లే చేయాలంటే నేర్చుకున్నట్టు హ్యూజ్ ఇమ్మెన్స్ రెస్పెక్ట్ ఫర్ ఆల్ దిస్ మ్యూజిషియన్స్ అసలు. ఓకే. మ్యూజిక్ నేర్చుకోకపోయినా మ్యూజిక్ నేర్చుకున్నట్టు యాక్ట్ చేశారు కాబట్టి మేము ఒక పాట వినొచ్చా మీ దగ్గర నుంచి? తను బాత్రూంలో కూడా పాడండి. వంశీ గారు యాజ్ ఏ డైరెక్టర్, యాజ్ ఏ ప్రొడ్యూసర్ మీకు ఎవరిగా బాగా సెట్ అవుతారు అనిపించింది? మీరు క్లీన్గా ఇన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో తను దేనికి యాప్ట్ అవుతారని మీకు అనిపించింది? వంశీ గారు ఈజ్ గుడ్ ఇన్ ద ఆఫీస్ ఎస్ అ ప్రొడ్యూసర్, బట్ ఆన్ ద సెట్స్ ఈజ్ అ బెటర్ డైరెక్టర్. అంటే 2 waysలో బాగా చేశారంటారు. అవును, ఎందుకంటే ప్లానింగ్ వైజ్ ఆఫీస్లోనే చేయగలం. ఎగ్జిక్యూషన్ ఆన్ ద సెట్స్ ప్రొడ్యూసర్ అన్ని నిటిగ్రిటీలు అన్ని స్మాల్ డీటెయిల్స్ అన్ని చూసుకోవాలి. అది ఐ డోంట్ థింక్ హీఈస్ గుడ్ అట్. బట్ యాజ్ అ డైరెక్టర్ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద క్వశ్చన్స్ ఆఫ్ 24 క్రాఫ్ట్స్. యా. ఒక లైట్ ఆఫీసర్కి సమాధానం చెప్పాలి, ఒక కెమెరామెన్కి సమాధానం చెప్పాలి, కెమెరా అసిస్టెంట్కి సమాధానం చెప్పాలి, ట్రాలీ తోసేవాడికి సమాధానం చెప్పాలి, ఆ మధ్యలో ఆర్టిస్టులు ఉంటారు, తర్వాత ఎంతు కట్లెట్ మా హీరో లాంటి వాళ్ళు ఉంటారు, క్వశ్చన్లు అడిగేవాళ్ళు మధ్యలో, ఈ డైలాగ్ ఇలా ఎందుకు చెప్పాలి అలా ఎందుకు చెప్పకూడదు అనేవాళ్ళు. సో వాళ్ళందరికీ సమాధానం చెప్పాలి. నేను అంటే క్యాజువల్గా చెప్తున్నాను. హీరో విలన్ కొట్టుకుని కమెడియన్ చంపేసినట్టు డైరెక్టర్ గురించి. సో ఇట్లా అన్నిటికీ సమాధానం చెప్పగల. బట్ తను హీ వాజ్ ఇన్ గ్రిప్, అన్ని గ్రిప్లో పెట్టుకొని నాకు ఇదే కావాలి, నాకు ఇదే కావాలి, ఇలా చేస్తే చాలు, ఎంతకంటే ఎక్కువ చేయనక్కర్లేదు, కొంచెం తక్కువ చేస్తున్నాం, కొంచెం ఎనర్జీ కొంచెం ఎక్కువ కావాలి, ఇలా హీ వాజ్ ఏబుల్ టు గెట్ వర్క్ ఫ్రమ్ ఎవ్రీబడి. అంటే ప్రొడ్యూసర్ అనేవాళ్ళు డైరెక్టర్కి కొన్ని కావాల్సి వస్తాయి సార్. నాకు ఇది కావాలి, ఈ సెట్లో ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఆ లైట్స్ ఇక్కడ పెడితే బాగుంటుంది, అక్కడ పెడితే ఆఫీస్లో మాట్లాడేసుకున్నానండి వాళ్ళు. అవన్నీ అయిపోయి ఆఫీస్లోనే అయిపోయి, ఆఫీస్లో అయిపోయి ఆఫీస్ నుంచి డైరెక్ట్గా సెట్లోకి వచ్చి సెట్లో ఎక్కడి నుంచి లైట్ కావాలి, కింద నుంచి కావాలా, పై నుంచి కావాలా, అన్ని రెడీగా ఉన్నాయి. ఎందుకంటే దేర్ ప్రీ ప్రొడక్షన్ వాజ్ వెరీ స్ట్రాంగ్ అండి. ఓకే. సో నాకు ఈ సీన్లో నాకు సోర్స్ లైట్ కావాలి అంటే నాకు పెద్ద లైట్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటివి చిన్న చిన్న డీటెయిల్స్. నాకు లాంగ్ ట్రాలీ కావాలి ఈ సీన్ కంటే ఆ లాంగ్ ట్రాలీ కరెక్ట్గా ఉండేది. సో దే ఆర్ ఎ టీమ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అండి, 4 ఉన్నారు. సో ఒకరికొకరు బాగా కాంప్లిమెంట్ చేసుకొని తనకి ఏమాత్రం డిస్టర్బెన్స్ లేకుండా యాజ్ అ డైరెక్టర్ తనకి సెట్లో అన్నీ ప్రొవైడ్ చేశారు. తను అమితంగా ఏమీ అడగలేదు, తను పిండి కొద్ది రొట్టె అన్నట్టు he was able to give good quality with whatever facilities there were. ఇప్పటి వరకు శాస్త్రీయ సంగీతం మీద చాలా వరకు చూసాం. సో ఈ మ్యూజిక్ని మీరు తీసుకోవడానికి కారణం ఏంటంటే? అగైన్ ఇందాక చెప్పినట్టు మ్యూజిక్, సో మ్యూజిక్ ఏంటంటే ఇప్పుడు లిరిక్స్ ఉన్నాయంటే డిక్టేట్ చేసేస్తాను, చెప్పచ్చు నువ్వు ఇలా ఇలా
దీని గురించి ఇప్పుడు ఇలా ఫీల్ అవ్వాలి, ఇలా ఆలోచించాలి అనేది. బట్ ఆ లేయర్ని కూడా తీసేస్తే జస్ట్ మ్యూజిక్తో ఒక ఎమోషనల్ కనెక్షన్ అనేది క్రియేట్ చేయొచ్చు ఇన్ అ పర్సన్. అండ్ దట్ వాజ్ యాక్చువల్లీ ద మెయిన్ రీజన్ వై ఐ చోజ్ మ్యూజిక్ ఫర్ దిస్ ఇస్, ఈ స్టోరీని నేను ఎమోషనల్గా ఒక మనిషి లైక్ ఐ హ్యావ్ టు గెట్ దెమ్ ఇన్వాల్వ్డ్ అంటే ఐ థాట్ మ్యూజిక్ వాజ్ ద బెస్ట్ వే ఐ కుడ్ రిప్రజెంట్ ఇట్. ఈ స్టోరీని నేను ఈ ఆస్పెక్ట్లో రిప్రజెంట్ చేయగలుగుతాను అని. సో దట్ వాజ్ ద రీజన్ అనమాట. ఇప్పుడు ఆడియన్స్కి వచ్చి ఇది రాక్ మ్యూజికా ఇది క్లాసికల్ మ్యూజిక్ అని తెలియదండి. మనకు కనెక్ట్ అయిందా లేక ఆ స్క్రీన్లో ఉన్న విజువల్స్కి అది మ్యాచ్ అవుతుందా, ఎమోషన్ని క్యారీ చేస్తుందా అనేది చూడగలరు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రాక్ మ్యూజిక్తో పెద్దగా టచ్ ఉంది, మీకుందా టచ్? లిటిల్ బిట్ రాక్ మ్యూజిక్ ఓకే, బట్ కేజీఎఫ్ వాజ్ డామినేటెడ్ బై రాక్ మ్యూజిక్, తెలుసా మీకు? అది అవును ఆడియన్స్ అందరికీ తెలుసా అది? తెలీదు. కానీ కనెక్ట్ అయింది కదా. సో దట్ ఈస్ వాట్ ఐ మీన్. ఒక ఎమోషన్ని క్యారీ చేయడానికి ఇఫ్ దిస్ మూవీ ఈస్ ప్రెజెంటింగ్ క్లాసికల్ మ్యూజిక్ టు క్యారీ దట్ ఎమోషన్ అండ్ ఆ ఎమోషన్ కన్నా రీచ్ అయ్యి వాళ్ళకి టచ్ అయిందంటే ఎనీ మ్యూజిక్ ఇస్ గుడ్ మ్యూజిక్. ఓకే, ఇంకా మూవీ దీంట్లోకి వెళ్తే నీ దారే నీ కథ. సో ఇది మీకు ఎంతవరకు యాప్ట్ అవుతుంది అంటారు? నేను ఒక దారి చూసుకున్నానండి. రేపు ఎవరన్నా సరే నీ కథ ఏంట్రా అంటే నా దారి గురించే నేను మాట్లాడతాను. సో అట్లాగే నా కొడుకు తన దారి తను చూస్ చేసుకున్నాడు. మీ కొడుకు ఏం చేస్తున్నాడంటే వాడి దారి గురించి నేను మాట్లాడుతాను తప్ప యువర్ ఐడెంటిటీ బికమ్స్ ద పాత్ దట్ యు చోజన్. సో అల్టిమేట్లీ హీ చోజ్ అ పాత్ ఆఫ్ బికమింగ్ ఎ డైరెక్టర్ టు డూ సంథింగ్, టు సే సంథింగ్. సో రేపు చిరస్థాయిగా డైరెక్టర్ అనే బిరుదు మిగిలిపోతుంది కదా. నేను చచ్చినా చెడినా యాక్టర్ అవ్వాలనుకున్నాను. సో ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే యాక్టర్ సురేష్ అని పిలుస్తారు తప్ప యాక్టర్ అయిన సురేష్ గారనో, అప్పుడప్పుడు యాక్ట్ చేస్తున్న సురేష్ గారనో, ఖాళీగా ఉన్నప్పుడు యాక్ట్ చేస్తున్న సురేష్ గారినో పిలవరుగా. సో ఇట్ బికమ్స్ యాక్టర్ సురేష్. సో దట్ ఈస్ ద పాత్. అప్పుడప్పుడు అన్నారు కాబట్టి ఎందుకు సార్ లాంగ్ గ్యాప్ తీసుకుంటున్నారు మూవీస్కి? అంటే నాకు ఏదైనా పని ఉంటే చేస్తున్నాను. ఊరికి వెళ్ళి నిలబెట్టి మిగతా వాళ్ళంతా డైలాగ్ మాట్లాడితే వాళ్ళ మొహాలు చూడటం మార్చి నాకు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. అంటే సినిమాలో అట్లీస్ట్ నా పార్టిసిపేషన్ ఒక 10% అన్న మినిమం ఉంటే అట్లీస్ట్ టు కన్వే అ మ్యాటర్. కానీ చివరగా నేను బాగా ఎంజాయ్ చేసింది ఒక్క 2-3 సీన్లు అయినా సరే హలో గురు ప్రేమ కోసమా, దానికి ముందు జనతా గ్యారేజ్. సో అట్లా నాకేదైనా చిన్న మ్యాజిక్గా అనిపిస్తే నేను చేస్తున్నాను. అంతేగాని ఈ గ్రూప్ ఫోటోలో నిలబడడానికి సార్ మీరు ఫాదర్ సార్ రండి అంటే ఏం ఫాదర్, ఎవరు ఫాదర్ అంటే అదే సార్ ఫాదర్ సార్ రండి సార్ అంటే లవ్ ఫెయిల్యూర్ కూడా చాలా బాగుంటుంది సార్. అది నాకు ఇంకో సినిమా నచ్చిన సినిమా సిద్ధార్థ్ సినిమా లవ్ ఫెయిల్యూర్. అంటే ఒక భార్యతో విడిపోయిన ఒక క్యారెక్టర్ మళ్ళీ ఎట్లా హీ గెట్స్ హిస్ వైఫ్ బ్యాక్ అట్ ద సేమ్ టైమ్ హౌ హీ గెట్స్ హిస్ మోజో బ్యాక్, గెట్స్ హిస్ గ్రూవ్ బ్యాక్ అనేది. సో అటువంటి సినిమాలు ఐ లవ్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దోస్ ఫిల్మ్స్. సో ఈరోజు నేను మర్చిపోయినా గుర్తు చేస్తున్నారు చూడండి. దట్ ఈస్ గ్రేట్. సో ఇలా ప్రాబ్లం ఏంటంటే